మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకుడో 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కొన్ని అంశాలు చెప్పకనే చెబుతున్నాయి. ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టి, అట్లాగే ఆయన సమీప బంధువైనటువంటి రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య పైన జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. వీరిద్దరిని జగన్ పరుషంగా మాట్లాడారు, అవమానించారు అంటూ వారి సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనేటటువంటి అంశంపైన దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్లో గోపీనాథ్ జెట్టి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి టీడీపీకి, చంద్రబాబు సర్కారుకు గోపీనాథ్ జెట్టి ఎంత దగ్గరవాడో మీడియా సమావేశంలో జగన్ చెప్పారు. మరి వైసీపీ హయాంలో టీటీడీలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి సివిఎస్ఓగా గోపీనాథ్ జెట్టి ఏకంగా 3 ఏళ్ల పాటు కొనసాగారు. 2018లో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్గా, అలానే అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా విధులు నిర్వహించేటటువంటి సమయంలో నాటి చంద్రబాబు ప్రభుత్వం గోపీనాథ్ జెట్టిని సిఓఎస్ఓగా నియమించింది. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోనికి వచ్చింది. చంద్రబాబు పాలనలో ఓ వెలిగినటువంటి గోపీనాథ్ జెట్టి జగన్ ప్రభుత్వంలో కూడా అదే రీతిలో పెత్తనం చెలాయించడం విశేషం. మరి వైసీపీ హయాంలో 3 ఏళ్ల పాటు టీటీడీ సివిఎస్ఓగా గోపీనాథ్ జెట్టి కొనసాగడం ఆశ్చర్యపరిచారు. మరి చంద్రబాబు హయాంలో తిరుపతి ఎస్పీగా గోపీనాథ్ జెట్టి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో తిరుపతి విమానాశ్రయంలో సిబ్బందిపై దాడి చేశారన్నటువంటి ఆరోపణలపైన వైసీపీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని ఆ సమయంలో తిరుపతి ఎస్పీగా గోపీనాథ్ జెట్టి కావడం గమనార్హం. అలాగే నాటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పైన అనేక కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో గోపీనాథ్ కీలక బాధ్యతల్లో ఉన్నట్టు ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. మరి వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా టీటీడీ సివిఎస్ఓగా గోపీనాథ్ జెట్టి సుదీర్ఘకాలం కొనసాగడాన్ని ఎలా చూడాలి? మరి నాడు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ల విషయంలో జగన్ ఎంత అమాయకంగా వ్యవహరించారో గోపీనాథ్ జెట్టికి లభించినటువంటి ప్రాధాన్యతే నిదర్శనం. నాడు టీటీడీలో చక్రం తిప్పినటువంటి ఏవి ధర్మారెడ్డి పుణ్యమా అని సివిఎస్ఓగా గోపీనాథ్ పదవీకాలం 2 సార్లు పొడిగించినట్లు తెలుస్తోంది. మరి సీఎం చంద్రబాబుకు గోపీనాథ్ జెట్టి సన్నిహితుడని జగన్కు ఇప్పుడు తెలియడం విడ్డూరంగా ఉంది కదా. మరి వైసీపీ హయాంలో అంటకాగారని ఐపీఎస్ ఐఏఎస్ అధికారులని ఎలా పక్కన పెట్టారో అందరికీ తెలిసింది. మరికొందరు ఐపీఎస్ అధికారులను కూడా పలు కేసుల్లో జైలుకు కూడా పంపించారు. అధికారం పోయిన తర్వాత చంద్రబాబుతో పలానా ఐపీఎస్ అధికారి అంటగాగుతున్నారంటూ జగన్ మాటలకు ఇప్పుడు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. అలాగే ఆయన అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి కూడా.